డాక్టర్ గారు, నా వయసు 48 సంవత్సరాలు. నేను రాత్రి సమయంలో పడుకున్న తర్వాత నిద్రలో పళ్ళు కొరుకుతున్నట్టుగా శబ్దం వస్తుందని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. ఇది దంత సంబంధ సమస్యనా లేక నరాల సమస్యనా? ఎందుకు ఇలా అవుతుందో తెలియచేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్గా అండి, ఈ పళ్ళు కొరికే అలవాటుని ఏమంటాం అంటే మనం బ్రక్సిజం అంటాం. బ్రక్సిజం అంటే నైట్ టైమ్స్ అలా టపా పళ్ళు కొరుక్కోవడం, ఏదైనా చలి ఎక్కువ వచ్చినప్పుడు పళ్ళు కొరుక్కోవడం, ఇవన్నీ కూడా బ్రక్సిజం అనే హ్యాబిట్ అంటాం. ఇది ఎందువల్ల వస్తుంది అంటే దీనిలో దంత సమస్యలు ఉన్నా కూడా వస్తుంది. ఎక్కడన్నా మనకు ఎత్తుగా గనక ఇప్పుడు మనం ఎక్కడైనా డెంటల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం, ఒక సైడ్ పన్ను ఎత్తుగా ఉంది, ఇదేమన్నా ఉన్నప్పుడు ఏంటంటే మనకు అలా కొరికే అలవాటు ఉంటుంది. రెండోది ఏంటంటే స్ట్రెస్సెస్. ఎక్కువ భాగం రాత్రిళ్ళు నిద్రపోయినప్పుడు ఎక్కువ మందికి స్ట్రెస్లు అనేవి 100% క్రియేట్ అవుతాయి. ఈ స్ట్రెస్లు క్రియేట్ అయినప్పుడు మనం తెలియకుండా మనం పళ్ళు కొరుక్కుంటాం. దాన్ని మన పక్కన ఉన్న మనతో పాటు నిద్రపోయే వాళ్ళు కానీ వాళ్ళు రాత్రి మీరు పళ్ళు కొరుకుతున్నారని చెప్పేదాకా మనకు తెలియదు. ఈ పళ్ళు కొరికే సమస్య వల్ల మనకు చాలా దుష్పరిణామాలు ఉన్నాయి. మొట్టమొదటిది ఏంటంటే పళ్ళు అరిగిపోవడం. పళ్ళు కొరుకుతూ ఉంటే ఏమవుతుందంటే పళ్ళు అరిగిపోవడం జరుగుతుంది. రెండోది ఏంటంటే ఈ పళ్ళు కొరుకుతూ ఉంటే నైట్ ఈ మజిల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవి టైడ్ అయిపోయి ఫెటిక్లోకి వెళ్ళిపోతాయి. సో మస్కులర్ పెయిన్స్ వస్తాయి. మూడవది మనకు ఈ ఏరియాలో జాయింట్ పెయిన్స్ అనేవి ఉంటాయి. ఈ ఏరియాలో అరుగుదల ఉండి ఈ మ్యాండిబుల్ ఆ నోరు తెరిచి మూసినప్పుడు ఇలా మూమెంట్స్ వస్తాయి, ఈ జాయింట్ పెయిన్స్ వస్తాయి. కాబట్టి పళ్ళు కొరికే అలవాటు అనేది మనకు తగ్గాలి అంటే మనం స్ట్రెస్సెస్ తగ్గించుకోవాలా, మంచి ఆరోగ్యవంతమైన నిద్ర కావాలా. అంటే దానికి ఒక మంచి వ్యాయామము ఇవి చేసుకొని ఆరోగ్యవంతమైన నిద్ర తెచ్చుకోవాలి. ఇవి కాక మనం ఏం చేస్తామంటే నైట్ గార్డ్స్ అని ఇస్తాం. నైట్ గార్డ్స్ అనేది అది మెత్తగా ఉంటుంది, మనం తయారు చేసి ఇస్తే అది లోపల పళ్ళ మీద పెట్టుకొని నిద్రపోతే నైట్ మీరు ఎంత కొరికినా కూడా డ్యామేజ్ అవ్వకుండా, పళ్ళకి డ్యామేజ్ కాదు, అలానే ఈ మజిల్స్కి కూడా అది కొంచెం హైట్ పెరిగి ఉంటుంది కాబట్టి ఎక్కువ ఓవర్ స్ట్రెచ్ అవ్వు, మ్యాండిబుల్ కూడా ఎక్కువ వర్కౌట్ అవ్వకుండా మీకు ఇది ఒక 15 రోజులు వాడితేనే దాదాపుగా ఈ సమస్య పూర్తిగా తగ్గిపోద్ది. దీంతోపాటు మా నిద్ర మాత్రం మంచి నిద్రపోవాలంటే కలత నిద్రలో ఉండడం, స్ట్రెస్సెస్ అన్ని నైట్ టైమ్స్ మనం ఎక్కువగా ఈ స్ట్రెస్లన్నీ క్రియేట్ అయ్యి ఈ స్ట్రెస్లని రిలీజ్ అయ్యే క్రమంలోనూ జరుగుతూ ఉంటాయి. ఇంకా ఇవి కాక ఏమన్నా డెంటల్ విధమైన సమస్యలు ఏమన్నా గనక ఉన్నా కూడా, అంటే మనకు అరిగిపోయినప్పుడు దంత సమస్య వస్తుంది, అలానే ఎక్కడన్నా ఎగుడు దిగుడుగా ఉండి ఒక పన్ను మాత్రం ఎగుడుగా ఉండి అదే కాంటాక్ట్లో అవుతున్నా కూడా అది అడ్జస్ట్మెంట్ అయ్యే దానికోసం మనం చేస్తూ ఉంటాం. కాబట్టి ఒకసారి దంతవైద్యం సంప్రదించి దీనికి పరిష్కారం చూపెట్టుకుంటే మీకు ఫ్యూచర్లో మళ్ళీ ఈ పళ్ళు కొరికే అలవాటు లేకుండా తగ్గిపోద్ది.